మహేష్ బాబు రాజమౌళి గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి బిగ్గెస్ట్ సినిమా ఏదైనా ఉందంటే SSMB 29. సో మరి దీనికి అంటే ఇది ఒక జస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఇప్పుడు టాక్ ఏంటంటే అఫీషియల్గా టైటిల్ని కూడా అనౌన్స్మెంట్ చేశారు, ఫిక్స్ చేశారు అనే విధంగా కూడా టాక్ నడుస్తుంది. మరి అది నిజంగా ఫిక్స్ చేశారా ఏంటి కూడా ఎవరికి తెలియదు. బట్ ఆ పేరేంటి నిజంగానే ఫిక్స్ చేశారా? సో ఖచ్చితంగా రాజమౌళి గారు ఇప్పుడు దాకా తీసిన సినిమాలన్నీ కూడా దాదాపు 400-500 కోట్ల బడ్జెట్లో తీసినవే. సో మరి మొదటిసారి దాదాపుగా 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయించి సో మహేష్ బాబు గారితో అయితే సినిమా తీయబోతున్నారనమాట. అది మహేష్ బాబు గారికి 29వ చిత్రం. సో మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది ప్రేక్షకులు ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. సో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు దాకా వాళ్ళు ట్రై చేయలేదు, మరి ఇక ఏ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పి హాలీవుడ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది టక్కర్ దొంగ రేంజ్లో చూపిస్తారని చెప్పి సో రకరకాలుగా అంచనాలు అయితే వేస్తున్నారు అనమాట. మరి ఈ సినిమాకి రాజమౌళి గారు ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు, గ్లోబ్ ట్రాటర్ అని చెప్పి. సో మరి అది ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో అయితే తిరుగుతుందన్నమాట. మరి ఇదేనా టైటిల్, ఇంకేమైనా వేరేది పెడతారా? సో ఇదే టైటిల్ అయితే అందరికి అర్థం కాదు, ఎందుకంటే మహేష్ బాబు గారికి మాస్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. సో మరి మీరు గ్లోబ్ ట్రాటర్ అని పెడితే అది వాళ్ళకి అర్థం కాదు, ఏదో ఇంగ్లీష్ సినిమా అనుకుంటారు. సో మరి అందరికీ నచ్చేలాగా అర్థమయ్యేలాగా టైటిల్ పెట్టండి. మరి పాన్ ఇండియాకి కూడా ఎక్కాలి అన్నప్పుడు సో మరి ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుందన్నమాట. సో దీని టైటిల్ కానీ దీని ఫస్ట్ లుక్ కానీ నవంబర్లో వదులుతామని చెప్పి రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారి బర్త్డే రోజు వదలడం జరిగింది. మరి ఈ రోజు రాజమౌళి గారి బర్త్డే సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుంది అనుకున్న ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్మెంట్ మిగిలింది. ఎందుకంటే జస్ట్ అలా మహేష్ బాబు గారు ఆయన కౌగిలించుకున్న ఫోటో ఒకటి అది బయట పెట్టడం జరిగింది. సో మరి ఈ రోజు కూడా ఏ అప్డేట్ లేదనమాట. సో మరి ఇంకా నవంబర్లోనే అప్డేట్స్, మరి మేబీ దీపావళికి స్టార్ట్ అవ్వచ్చేమో. చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా SSMB 29 ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి టైటిల్ కూడా వారణాసి అని ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం పాకిపోయింది. సో మరి అదే రోజు ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ కూడా అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. మరి రాజమౌళి గారి సినిమా నుంచి ఫస్ట్ లుక్ టైటిల్ వస్తుందంటే ఏ రేంజ్లో ఉండబోతుంది అప్డేట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి అది ఎలా తీసుకొస్తారు, ఏదైనా వీడియో రూపంలో వదులుతారా, ఏదన్నా ఒక ఎడిటింగ్ గ్రాఫిక్స్ రూపంలో వదులుతారా అని చెప్పి ఇప్పటికే RRR టైటిల్ కూడా మనం చూసుకుంటే ఒక డిఫరెంట్ గ్లిమ్స్ లాగా వదులుతారనమాట. మరి దీన్ని ఎట్లా వదులుతారని చెప్పి ఫ్యాన్స్కి ఇప్పటికే ఫుల్ జోష్లో అయితే ఉన్నారనమాట. మరి నవంబర్ దాకా SSMB 29 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే ఎదురు చూడాల్సిందే.